నమస్తే అందరికీ, వెల్కమ్ టు ఆర్ తెలుగు. మొన్న జరిగిన ఏపీ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారని తెలుసుకోవడానికి ఒక స్వామీజీ దగ్గరికి వచ్చాము. స్వామీజీ గారిని అడిగి తెలుసుకుందాం ఎవరికి గెలిపేవరదని. నమస్కారం స్వామీజీ. నమస్కారం స్వామీజీ, చెప్పండి, ఇప్పుడు మొన్న జరిగిన ఏపీ ఎలక్షన్స్లో గెలిపేవరిది? చూడాలి నాయన, మహానుభావులు వాళ్ళ పేర్ల మీద ఈ ఒక గ్రాస్థితులు ఎలాగ ఉన్నాయి అనేది గవ్వలు వేసి చూస్తే అందులో బలం ఎంతవరకు ఉందనేది తెలుస్తుంది. ఇప్పుడు గవ్వలేస్తే ఖచ్చితంగా గెలిపేవరదనే విషయం మనకు బయటపడిపోతుంది, బయటపడుతుంది, తెలుస్తుంది. ఒకసారి వేసి చూద్దామా మరి? చూద్దాం. ఓకే స్వామి. ఓం నమ శివాయ. అంబావారు జయ శివయ్య గారు ఆశీర్వాదం. ఎవరి పేర్లు అడగాలనుకుంటున్నారు? ముందు ఏ పార్టీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? ఏ పార్టీ అనేది ఏం లేదు స్వామి. ఇప్పుడు అక్కడ జరిగిన ఎలక్షన్స్లో గెలుపు ఎవరిది అనేది చూడండి. 6-4 జాయ్ అంబావారు, దుర్గా భవాని, అంబావారు ఆశీస్సులు. ఫస్ట్ మొదటి స్థానంలో టీడీపీకి వేసాము గవ్వలు. 6-4 వచ్చేసినాయి. ఇప్పుడు టీడీపీ యోగ బలాన్ని పెట్టి చూస్తే 6-4 ఇటు వచ్చేసినాయి. అంటే మొదటి స్థానంలో 6 అనేది బోర్ల పడ్డాయి, 4 ఎల్లెలకలు పట్టేసినాయి. ఇప్పుడు టీడీపీలో 6 ఎల్లెలకలు వచ్చేసినాయి, 4 బోర్ల పడినాయి. గురుబలం అనేది ఎక్కువ శాతంలో ఇప్పుడు టీడీపీలో నడుస్తుంది. టీడీపీ గెలుస్తుంది అంటారు. టీడీపీ గెలుస్తుంది. యోగ బలం అనేది చాలా బలంగా అగపడుతుంది. ఇప్పుడు ఒకవేళ వైసీపీ గెలిస్తే స్వామి అది ఛాన్స్ లేవా? ఇప్పుడు గవ్వలో పంచాంగాన్ని పెట్టి చూస్తే, ఇప్పుడున్న గడియలు సమయాన్ని పెట్టి చూస్తే 6-4గా వచ్చేసింది. మొదటి వైసీపీ, టీడీపీ వచ్చేసి 6 ఎల్లెలకలు వచ్చేసినాయి, 4 బోర్లు పడిపోయినాయి. కాబట్టి కొంచెం గురుబలం అనేది ఇప్పుడు టీడీపీలు ఎక్కువగా నడుస్తుంది. అంటే ఎట్లా తెలుస్తా స్వామి? ఇప్పుడు కొన్ని గ్రహాలు అనేది సమయాలు అనేది కొన్ని ఉంటుంటాయి. ఈ గ్రహాలు సమయాలు అనేది ఒక్కొక్క క్షణంలోనే ఒక్కొక్క గురుబలం అనేది మారుతుంది. ఆ మారిన సమయంలో వస్తుంది అనుకున్నది అనేది బ్రేక్ అవుతుంది, రాదు అనుకున్నది సక్సెస్ అవుతుంది. అట్లాగనే ఇప్పుడు ఒక గురుబలం అనేది ఇప్పుడు టీడీపీలు అనేది ఇప్పుడున్న గ్రహస్థితులను బట్టి చాలా బలంగా ఎక్కువగా నడుస్తుంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ టైంకి అట్లా నడుస్తుంది. ఇప్పుడు ఈ టైం మారుస్తుంది. అంతేనా మీరు అనేది? ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఈ టైంకి ఇట్లా నడుస్తుంది. అవును. రేపు మళ్ళీ చేంజ్ కావచ్చు అంటారు. రేపు గ్రహ బలాలు అనేది అనుకూలంగా ఇదే స్థానంలో ఉంటే టీడీపీలో ఖచ్చితంగా గెలుస్తుంది. ఇది కరెక్ట్గా లేని వెడల్లో మళ్ళీ చేంజ్ అయిపోయింది అనుకో, వేరే దాంట్లో వెళ్ళిపోతుంది. అంటే సమయాన్ని బట్టి గ్రహాలు కూడా మారుతుంటాయి. సమయం సందర్భాలను బట్టి గ్రహాలు కూడా మార్పు వస్తుంటాయి. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఏమంటారు, రిజల్ట్ వచ్చే టైం ఇంకా కొంచెం ఉంది కదా, ఈ రోజు అయితే రావు కదా. అవును. మరి ఆ రోజు రిజల్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. మీరు అంటే ఈ ప్రెసెంట్ ఇప్పుడున్న సమయాన్ని చెప్తున్నారు. ఇప్పుడున్న సమయంలో అనేది ఎక్కువ బలం అనేది ఇప్పుడు టీడీపీలో నడుస్తుంది. ఇప్పుడున్న సమయాన్ని మీరు చెప్తున్నారు. అవును. కానీ మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం, ప్రేక్షకులకు ఏం చెప్దాం అనుకుంటున్నాం అంటే, ఇప్పుడు గెలుపు ఎవరిదని అంటే ఎలక్షన్ మన రిజల్ట్ వచ్చే టైంకి ఎవరు గెలుస్తారు ఆ సమయాన్ని బట్టి వేయలేరా? ఇప్పుడు 1 గంట తర్వాత చూస్తే మళ్ళీ చేంజ్ అవుతుందా? అంటే ఒక రోజుని బట్టి గడియలు సమయాన్ని బట్టి నిమిషాన్ని బట్టి మారుతుంటాయి. అదే అంటే ఒక నెక్స్ట్ మినిట్ కూడా మారచ్చు. ఆ మార్పులు వచ్చేసినప్పుడు మనం కాదనుకున్నది సక్సెస్ అవుతుంది అనుకున్నది ఫెయిల్ అయిపోతుంది. మరి ఇంకా అట్లాంటప్పుడు అంటే ఇప్పుడు మనం కరెక్ట్గా నిర్ధారించలేం కదా స్వామి, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందని నిర్ధారించి చూడాలంటున్నారు మళ్ళీ. అట్లా వారు ఆశీర్వాదంతో శివయ్య గారు ఆశీర్వాదం కల్పించాలి. ఇప్పుడు 2 పార్టీలు వచ్చేసినాయి. చెప్పండి. టీడీపీ ఒకటి, మన వైసీపీ ఒకటి. ఈ 2 స్థానాలు అగపడుతున్నాయి, చూస్తున్నారా? జయ అంబావారు శివయ్య గారి ఆశీర్వాదంతో
5 బోర్లు పడిపోయినాయి, 5 ఎల్లెలకలు వచ్చేసినాయి. మళ్ళీ పంచభూతాలు, ఈ పంచభూతాలు నవగ్రహాలు ద్వారాగా, శనిగ్రహాల ద్వారాగా పంచభూతాలు 5 అనేది సమభాగాలుగా నడుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా టీడీపీలోన బలం అనేది ఎక్కువగా అవపడుతుంది. 100% టీడీపీ గెలుస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు సీఎం కావచ్చు, ఇప్పుడు మన అందులో విలీనమైనటువంటి పవన్ కళ్యాణ్ జనసేన. ఇప్పుడు మనసులు ఎవరనేది కాదు ముఖ్యం మనకి, ఏ పార్టీ వస్తుందనేది మీరు దానికోసం ఏమన్నారు గవలు వేసాను, ఏ దేనికి బలం ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు టీడీపీకి ఉందంటారు. టీడీపీలోనూ బలం అనేది ఎక్కువ అవపడుతుంది. సక్సెస్ అయ్యేది ఉంది, గెలిచేది కూడా అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అవకాశాలు ఉన్నాయంటారు స్వామి? ఖచ్చితంగా ఉన్నాయి. ఒకవేళ గెలవకపోతే స్వామి? గెలవకపోతే అనేది మీరు మాట్లాడే విషయంలో ఆ గ్రహాలు అనేది మార్పులు అనేది వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ 5వ స్థానం అనేది పంచభూతాలు అనేది గ్రహ బలాలు ఖచ్చితంగా మనకు కనపడుతున్నాయి. కాబట్టి టీడీపీలోనే ఖచ్చితంగా గెలిచే అవకాశం అనేది అగపడుతుంది. అంటే ఇది ఇప్పుడు రేపటి కోసం వేసిందే కదా, రేపటి కోసం గెలుపు కోసం వేసింది. గెలుపు కోసం వేసింది. ఆ రిజల్ట్ టైం ఎట్లా ఉందో ఆ టైం కోసమే వేసి చూసిరు. ఆ టైం కోసం వేసి చూసింది. ఇప్పుడు బరాబర్ టీడీపీ గెలుస్తుంది అంటారు. టీడీపీలోనే అగపడుతుంది 100% ఖచ్చితంగా. ఈసారి జగన్ పోయినట్టేనా? ఇప్పుడున్న గ్రహస్థితులను బట్టి, బలాలను బట్టి, ఇప్పుడున్న గడియలను బట్టి, ఇప్పుడున్న ఒక సమయాన్ని బట్టి వాళ్ళకున్న బలం అనేది ఇప్పుడు ఆరంభమైంది. ఆరంభమైంది కానీ మీరు ఇప్పుడు ఇది గెలుస్తారు, టీడీపీ గెలుస్తుందని అప్పుడు మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు జరిగితే ఓడిపోవచ్చు అని కూడా చెప్తారు. మీరు 2 విధాలుగా చెప్తారు. 2 విధాలు చెప్పలే నేను. మొదటి స్థానంలో ఉన్నది అంటే ఇప్పుడు వైసీపీలో వచ్చేసింది. ఆ గ్రహ బలాలు అనుకూలించినప్పుడు అది ముందుకెళ్తుంది, లేకపోతే పక్కకు పోతుంది. ఇప్పటికి 1-2 సార్లు అనేది మన టీడీపీ కోసం అనేది గవలు వేసాం. కాబట్టి బలం అనేది ఎక్కువగా ఇదే సూచిస్తుంది. కాబట్టి టీడీపీ గెలిచే అవకాశం అనేది 100% కనబడుతుంది. 100% టీడీపీ గెలుస్తుంది అంటారు. ఓకే స్వామి, మళ్ళీ ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఓకే స్వామి. ఓకే, చూసిరు కదా, ఇప్పుడు స్వామీజీ గారి దగ్గరికి వచ్చినాము ఏపీ ఎలక్షన్లో గెలిపేవారదనే చర్చ గురించి. సో ఇప్పుడు స్వామీజీ గారు చెప్పిన దాని ప్రకారం 100% మన టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మళ్ళీ రిజల్ట్ రోజు చూద్దాం గెలిపేవారదని. ఒకవేళ చంద్రబాబు గారు నిజంగా వస్తే మళ్ళీ స్వామీజీ గారి దగ్గరికి వచ్చి కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.